క్రైస్తులో దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలిగినగాక. ఒక్కసారి భక్తిహీనుల చరిత్ర గురించి తెలుసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ప్రకారము క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయేను అని రాయబడి ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, క్రీస్తు యేసు ప్రభు భక్తిహీనులైన ప్రజల కొరకు యుక్త కాలమున అంటే సరైన మంచి సమయమున చనిపోయాడు. ఈ ప్రపంచంలో 100కి 95% మంది భక్తిహీనులే ఉన్నారు. వారు ఆత్మ చెప్పిన మాట వెనుక వారి శరీర దురాశలు, కామ కోరికలు, మోసపు క్రియలు, అక్రమాలు, అన్యాయాలు, బలాత్కారములు చేస్తూ అనేక మంది ప్రజలను బాధపరుస్తూ పైచాచిక ఆనందం అనుభవిస్తున్నారు. వారు చేసే పాపపు క్రియల వల్ల మరి వారి మీదికి ఎలాంటి శాపం వస్తుందో వారికి అర్థం కావటం లేదు. వారు చేసే భక్తిహీనమైన క్రియల వలన వారు అనేక నష్టాలను మీదకు తెచ్చుకొని పతనమైపోతున్నారు. అది చూసిన దేవాతి దేవుడు అలాంటి భక్తిహీనుల ఎడల దయతలిచి వారికి భక్తి అంటే ఏమిటో, తగ్గింపు అంటే ఏమిటో, దీనత్వం అంటే ఏమిటో, లోబడుట అంటే ఏమిటో, త్యాగం అంటే ఏమిటో చూపించుటకు ఆయన శిలువ మరణము నుండి చూపించి మనకు భక్తిని నేర్పి నరక శిక్ష తప్పించెను. ఆయన యొద్దకు వచ్చి వాటిని నేర్చుకున్న ప్రతి ఒక్కరూ భక్తిహీనతను వదిలి భక్తిపరులుగా మార్చబడదురుగాక. ఆమేన్.